వెల్కమ్ ఫ్రెండ్స్, పార్ట్ 2 క్లాస్కి స్వాగతం. మనం గత క్లాస్లో మరి 20 క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు క్లాస్లో 21 నుంచి ఒకసారి చూద్దాం. 21 నుంచి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఉద్దేశం ఎప్పుడూ మన కళ్ళ ముందు కనిపిస్తూ మనకు దిశానిర్దేశం చేస్తూ మనం చేసే ప్రతి పని ప్రభావితం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్దేశం అనేది ఎప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ మనకు దిశానిర్దేశం చేస్తూ మనం చేసే ప్రతి పనిని ప్రభావితం చేస్తూ మన ముందుకు నడిపిస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పారు ఉద్దేశాలకు సంబంధించి అని చెప్పేసి అడిగాడు. జాన్ డూయి, గ్రోన్లాండ్, అండర్సన్, క్రాత్హోల్. జాన్ డూయి ఈ డెఫినేషన్ చెప్పడం జరిగింది. ఓకే, గ్రోన్లాండ్ ఇందాక చెప్పుకున్నాం, డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. ఓకే, అండర్సన్ క్రాత్హోల్కి కానీ ఏం చేశారు వీళ్ళు, అండర్సన్ 2001లో వీళ్ళు బ్లూమ్స్ టాక్సానమీని రివైజ్, ముఖ్యంగా కాగ్నిటివ్ డొమైన్ రివైజ్ చేసి ఆ టాక్సానమీ ఫర్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అస్సింగ్ అనేటువంటి బుక్ని వాళ్ళు ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్, విద్యార్థి చెప్పవలసినటువంటి విషయాన్ని సరళమైన వ్యాఖ్యానాలతో ఎలాంటి భావాన్నైనా వ్యక్తీకరించగల నైపుణ్యం. మనకి నైపుణ్యాలు నేను 6 రకాల నైపుణ్యాలు చెప్పాను. మానసిక చలనపరంగా ఒకసారి చెక్ చేయండి. DREMO అనేటువంటి కోడ్లో చెప్పాను అనమాట. డ్రాయింగ్ స్కిల్, రిపోర్టింగ్ స్కిల్, ఎక్స్ప్రెషన్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్, అబ్జర్వేషన్ స్కిల్, అలాగే రీడింగ్ స్కిల్ అని చెప్పేసి 6 రకాల స్కిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ 6 రకాల స్కిల్స్లో నుంచి ఒక బిట్ అడిగాడు. విద్యార్థి చెప్పవలసిన విషయాన్ని సరళమైన వ్యాఖ్యానాలతో ఎలాంటి భావాన్ని వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని ఏమంటారు? పరిశీలన నైపుణ్యమా, అవ్యంజన నైపుణ్యమా, నిర్వహణ నైపుణ్యమా, పటాల గీయడంలో నైపుణ్యమా? దీన్ని అవ్యంజన నైపుణ్యం, దీన్నే ఎక్స్ప్రెషన్ స్కిల్ అని చెప్పేసి అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకున్న తర్వాత ఆ అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని వివరణాత్మకంగా ఎలాంటి యొక్క తప్పులు లేకుండా సరళమైన భాషలో మంచి వ్యాఖ్యానాలతోటి స్పష్టంగా చెప్పగలిగితే దాన్ని ఎక్స్ప్రెషన్ స్కిల్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. మరి పరిశీలన నైపుణ్యం అంటే పటంలో ఉన్నటువంటి తప్పులను విద్యార్థి పరిశీలన చేసి చెప్పినట్లయితే దాన్ని పరిశీలన నైపుణ్యం అంటాం. ఓకే, మేనేజింగ్ స్కిల్ ఏదన్నా కార్యక్రమాన్ని మేనేజ్ చేసేటువంటి నైపుణ్యం. అలాగే పటాలు గీయడంలో నైపుణ్యం అంటే విద్యార్థి పటాలు గీయడంలో నైపుణ్యాన్ని పెంపొందించుకున్నట్లయితే దాన్ని పటాలు గీసే నైపుణ్యం అని చెప్పేసి, ఈ విధంగా విద్యార్థి పటాలు గీసానుకోండి దాన్ని పటాలు గీసే నైపుణ్యం అని చెప్పేసి చెప్పడం. ఈ విధంగా మనకి నైపుణ్యాలు మనకి ప్రధానంగా 6 రకాలుగా ఉన్నాయి. అన్నమాట. రైట్, విద్యార్థి తాను పరిశీలించిన విషయాన్ని సామాన్యీకరించడం అనేది. విద్యార్థి తాను పరిశీలించిన విషయాన్ని సామాన్యీకరిస్తాడు. ఒక స్పష్టీకరణ, సామాన్యీకరిస్తాడు. మనకి లక్ష్యాలు స్పష్టీకరణ చెప్పినప్పుడు నేను చాలా క్లారిటీగా చెప్పాను అనమాట. 7 రకాల లక్ష్యాలు ఉన్నాయి, 110 స్పష్టీకరణలు ఉన్నాయి. ఈ 7 రకాల లక్ష్యాలు 110 స్పష్టీకరణ తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఓకే, వినియోగానికి సంబంధించి దాదాపుగా 13 రకాల స్పష్టీకరణలు ఉన్నాయి. విశ్లేషిస్తాడు, సంశ్లేషిస్తాడు, ఓకే, అలాగే సామాన్యీకరణ చేస్తాడు, కారణాలు తెలియజేస్తాడు, భవిష్యత్తును ఊహిస్తాడు, భవిష్యత్తును చెప్తాడు, పరికల్పన చేస్తాడు, పరికల్పన సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాడు, సేకరించిన సమాచారానికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు, సూచనలు ఇస్తాడు. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, సూచనలు ఇస్తాడు. ఇలాంటివన్నీ కూడా స్పష్టీకరణ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అది దేనికి సంబంధించిందంటే వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణగా చెప్పుకున్నాం. నైపుణ్యం అంటే ఇప్పుడు మనం 6 రకాల నైపుణ్యాల గురించి డిస్కస్ చేశాం కదా. జ్ఞానం అంటే ఏంటి? గుర్తు, రీకాల్, K=R² అనమాట. K=R², నాలెడ్జ్ రీకాల్ అండ్ రికగ్నైజ్. 2 రకాల స్పష్టీకరణ ఉంటుంది దాంట్లో. ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ అనేటువంటి పదాలతో వచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించి అని చెప్పేసి నేను చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అవగాహన అంటే విద్యార్థి తను నేర్చుకున్నటువంటి అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని సొంత మాటలో చెప్తే దాన్ని అవగాహన అంటారు. ఓకేనా, సొంత మాటలో చెప్పాలి. మరి అవగాహన చేసినట్టుగా ఎలా నిర్ధారించాలంటే దానికి కొన్ని స్పష్టీకరణలు చెప్పారు విద్యావేత్తలు. వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, వ్యాఖ్యానించడం, అనువదించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, సంబంధాన్ని గుర్తించడం, ఓకే, అలాగే దోషాలు కనుక్కోవడం, దోషాలను సరిదిద్దడం, ఇలాంటి 12 రకాల స్పష్టీకరణలు ఈ యొక్క అవగాహనలో ఉన్నాయి. ఓకే, దాన్ని మనం అవగాహన అని చెప్పేసి అన్న. కాబట్టి ఇచ్చినటువంటి ఆన్సర్ సామాన్యీకరించడం కాబట్టి అది వినియోగానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్, పేదరికం అనేటువంటి పాఠ్యాంశం. ప్రియాంక అనేటువంటి 8వ తరగతి అమ్మాయి సాయంకాల సమయంలో పేదవారి గృహాలను సందర్శించిందంట. పేదరికం అనేటువంటి పాఠ్యాంశాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధించాడు. ప్రియాంక అనే అమ్మాయి ఆ పాఠం విన్న తర్వాత పేదవారి పట్ల సానుభూతి కలిగింది. పేదవారి గృహాలు సందర్శించింది. పేద అమ్మాయి సాయంకాల సమయం పేదవారి గృహాలను సందర్శించి వారికి సహాయం చేసింది. వారికి సహాయం కూడా చేసింది. అది ఎలాంటి విలువ అని చెప్పేసి అడిగాడు. నైతిక విలువ, భౌతిక విలువ, సామాజిక సేవ విలువ, వృత్తి విలువ. ఇది సామాజిక సేవ విలువ. దీన్నే సోషల్ సర్వీస్ వాల్యూ అని చెప్పేసి అంటాం. సోషల్ సర్వీస్
వాల్యూ అని చెప్పేసి చెప్పడం సామాజిక సేవ విలువ. మరి వృత్తి విలువ అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత ఆ పాఠానికి సంబంధించి కొన్ని వృత్తులను విద్యార్థి ఎంపిక చేస్తున్నట్టయితే దాన్ని వృత్తి విలువ అంటారు. కలెక్టర్ అధికారాలు బాధ్యతలు అనే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత తాను కలెక్టర్ కావాలనుకోవడం, కలెక్టర్ వృత్తిని స్వీకరించాలనుకోవడం ఎలాంటి విలువ అంటే వృత్తి విలువ. భూ అంతర్భాగ నిర్మాణం అనే పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత తాను సుయేజ్లాగా శాస్త్రవేత్త కావాలనుకోవడం ఎలాంటి విలువ అంటే అది వృత్తి విలువ. ఓకేనా? సో ఈ విధంగా విద్యార్థి మనం చెప్పినటువంటి పాఠం ఆధారంగా ఎప్పుడైతే ఆ పాఠంలో వృత్తులను మనం బాగా ఫోకస్ చేసి మనం చెప్తామో అప్పుడు ఆ విద్యార్థి కూడా నేను కూడా ఆ వృత్తిని స్వీకరించాలనుకుంటాడు. అలాంటి వృత్తిని విద్యార్థి స్వీకరించాలనుకుంటే దాన్ని ఎలాంటి విలువ అంటారంటే వృత్తి విలువ అని చెప్పేసి అంటారు. అలాగే భౌతిక విలువ, ఇంటెలెక్చువల్ వాల్యూస్ అంటారు వీటిని. ఇంటెలెక్చువల్ వాల్యూస్ అంటే తెలియంది తెలుసుకోవాలనేటువంటి కోరిక, అన్వేషణ ఇలాంటి భావనలు విద్యార్థిలో ఉంటే దాన్ని భౌతిక విలువ అంటారు. విద్యార్థి తను తెలియనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు చదువుతున్నాడు, అనేక మంది వ్యక్తుల్ని కలుస్తున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు, సమాచారం సేకరించుకుంటాడు, ఇలాంటి పనులు చేస్తున్నాడు. అతనిలో ఏ విలువ ఉన్నట్టు భౌతిక విలువ. మరి నైతిక విలువ అంటే మంచి చెడు గురించి విచక్షణ నైతికత. తన అంతర్గతాన్ని చూసుకోవడమే నైతికత. ప్రేమ, దయ, కరుణ ఇలాంటివన్నీ కూడా మోరల్ వాల్యూస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు డెవలప్ అవుతే మోరల్ వాల్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలాగ దాదాపుగా మనం తీసుకుంటే 20 రకాల వాల్యూస్ అనేవి మనం సాంఘిక శాస్త్ర బోధన విలువల నుంచి నేర్చుకుంటాం. విలువలకు సంబంధించి తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో బిట్ వస్తుంది. విలువల్ని మనము మర్చిపోకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, 25వ ప్రశ్న ఇచ్చాడు. పెనమకూరు కృష్ణా జిల్లాలో ఒక మైదాన ప్రాంతం. ఏంటంట? పెనమకూరు కృష్ణా జిల్లాలో ఒక మైదాన ప్రాంతం. అనే పాఠ్యాంశం ఏ ఇతివృత్తంలో అనేది మనం చెప్పుకున్న 2005 ఎన్సెప్ ప్రకారము సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు సమ్మిళిత విధానంలో ఉండాలి. ముఖ్యంగా 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాలు సమ్మిళిత విధానంలో ఫార్మేషన్ చేశారు. ముఖ్యంగా ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేశారు. అలాగే 9, 10 తరగతుల పుస్తకాలని శీర్షికా విధానంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇతివృత్తాలు ప్రధానంగా మనకు 6 రకాల ఇతివృత్తాలు ఉన్నాయి. భూమి వైవిధ్యం, ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం, సమాజం, సంస్కృతి, సమాచారం అని చెప్పేసి 6 రకాల ఇతివృత్తాలు ఉన్నాయి. ఒక ఇతివృత్తం కింద, ఒక థీమ్ కింద కొన్ని పాఠ్యాంశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్లో ఏంటంటే ఇక్కడ పాఠం ఇచ్చాడు, పెనమకూరు కృష్ణా జిల్లాలో ఒక మైదాన ప్రాంతం అన్నాడు. రైట్. అయితే ఈ మైదాన ప్రాంతం అనేటువంటిది ఏ ఇతివృత్తంలో పెట్టచ్చు? ఇక్కడ మైదానాలు అన్నాడు కాబట్టి ఇది భూమికి సంబంధించింది కాబట్టి సో భూమిలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి విషయాల గురించి మైదానాలు, పర్వతాలు, పీఠభూములు, సరస్సులు, నదులు, కొండలు, గుట్టలు, సముద్రాలు, అడవులు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల వైవిధ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి అది దేనికి సంబంధించింది అంటే భూమి వైవిధ్యానికి సంబంధించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. భూమి వైవిధ్యం. తర్వాత ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఇతివృత్తాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది భూమి వైవిధ్యానికి సంబంధించింది. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, 26వది. ఈ కింది సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలు తారుమారుగా ఉన్నాయి, వాటిని వరుస క్రమంలో అమర్చండి. 6 ఇతివృత్తాలు అని చెప్పేసి అన్నాం. ఫస్ట్ ఇతివృత్తం ఏంటి? భూమి వైవిధ్యం. రెండవది ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు. మూడవది రాజకీయ వ్యవస్థలు, పరిపాలన. 4వది సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. 5వది మతం, సమాజం. 6వది సంస్కృతి, సమాచారం. 6వది. ఇక్కడ భూమి వైవిధ్యం ఎక్కడ ఉంది చూడండి. 1వది ఏ అనేది ఇక్కడ 3 చోట్ల ఉంది కాబట్టి 4 తీసుకుంటాం. ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు ఇది డి ఉండాలి. ఏ తర్వాత డి ఉండాలి. ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఈ 2 లేవు. సో ఈ 2 మాత్రమే ఉన్నాయి. 2 ఆప్షన్లో మనం తీసుకుంటుంది. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా 1, 2 సెట్ చేసుకొని మిగతా వాటిని డిలీట్ చేసేయాలి. ప్రతిదాన్ని మనం పరీక్షించకూడదు అనమాట. కాబట్టి ఏడి అనేది వరుసగా ఉన్నాయి. ఇక్కడ ఏడి అనేది వరుసగా ఉన్నాయి. తర్వాత 3వది రాజకీయ వ్యవస్థలో పరిపాలన అనేది బి అనమాట. తర్వాత బి ఉందా? ఇక్కడ బి కూడా ఉంది. తర్వాత 4వది సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. సో సి ఉండాలి. సో ఇక్కడ బి ఉంది, సి ఉంది, సి కూడా ఉంది. ఇక్కడ 4 కూడా కరెక్ట్గానే ఉన్నాయి. తర్వాత మతం, సమాజం ఉండాలి. ఎఫ్ ఉండాలి. సో ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి అనమాట. ఆన్సర్ బి అవుతుంది. సో ఇవి ఇతివృత్తాలు ఏ క్లాస్లో ఉంటాయి? 6, 7, 8 తరగతుల్లోని ఇతివృత్తాల ఆధారంగా పాఠ్యాంశాలు ఉంటాయి. మరి 9, 10 తరగతులు శీర్షిక విధానంలో పాఠ్యాంశాలు ఉండడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఈ ఇతివృత్తాలు అనేది 2005 ఎన్సెఫ్ను బేస్ చేసుకొని సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు సమ్మిళిత విధానంలో ఉండాలనేటువంటి ఆలోచన ద్వారా ఈ విధంగా పాఠ్యపుస్తకాలని ఫార్మేషన్ చేయడం జరిగింది. అంతకుముందు మనకి పాఠ్యపుస్తకాలు మనం తీసుకున్నట్టయితే సోషల్ స్టడీస్లో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అనేటువంటి సపరేట్ విభాగాలుగా
ఒకే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈ విధానం ఉండకూడదని చెప్పేసి ఈ టెక్స్ట్ బుక్ ఫార్మేషన్ మార్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 27 చూద్దాం. ఈ కింది వాటిలో ప్రస్తుత పాఠ్యపుస్తక నిర్మాణంలో అనుసరించిన తాత్విక ధోరణి అనుసరించిన దాదాపు దీంట్లో 13 రకాల అంశాలు ఉన్నాయి. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తక నిర్మాణంలో అనుసరించినటువంటి విషయాలు 13 రకాలుగా ఉన్నాయి అన్నమాట. బాహ్య మూల్యాంకనానికి అవకాశం ఎక్కువ, బట్టి విధానం నిరుత్సాహపరచడం, విద్యార్థుల ప్రశ్న అడిగే స్వేచ్ఛ ఎక్కువగా ఉంది, విద్యార్థుల పట్టణ అభివృద్ధి చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. విద్యార్థులు ఉన్నాయి. బాహ్య మూల్యాంకనానికి కాదు, అంతర్గత మూల్యాంకనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతర్గత మూల్యాంకనమే కావాలన్నమాట. ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ బోధన జరిగేటప్పుడు విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మనం అసెస్ చేస్తూ ఉండాలి. రైట్. 28 చూడండి. విద్యా హక్కు చట్టం అమల్లోకి ఎప్పుడు వచ్చింది? తప్పనిసరిగా విద్యా హక్కు చట్టం మీద ప్రతి ఎగ్జామినేషన్లో బిట్ అడుగుతున్నాడు. ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏప్రిల్ 1, 2009, ఏప్రిల్ 2010, 2009. సో విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010లో అమల్లోకి రావడం జరిగింది. 29 చూడండి. కింది వాటిలో విద్యా ప్రమాణాల విషయంలో అవాస్తవం. విద్యా ప్రమాణాల విషయంలో అవాస్తవం కాదు ఫ్రెండ్స్, వాస్తవం. ఓకే. నెక్స్ట్ విద్యా ప్రమాణాలు తరగతి గదిలో కాకుండా బయట సాధించవచ్చు. విద్యా ప్రమాణాలు అభ్యాస సూచికలు, అభ్యాస సామర్థ్యాలు అంటారు. ఎన్సెఫ్ 2005, ఏపీఎస్ 2011 చేర్చడం జరిగింది. విద్యా ప్రమాణ సాధనలు ఉపాధ్యాయ తరగతుల్లో చర్చలకు అవకాశం ఇవ్వాలి. విద్యా ప్రమాణ సాధనలో విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలకు సంబంధించి కరెక్ట్ అయినటువంటి విషయాలే. ఇది 2వ పాఠంలో ఉంటుంది విద్యా ప్రమాణాలకు సంబంధించి. కాబట్టి ABCDE అనేది అన్నీ కరెక్టే, అన్నీ కరెక్ట్. ఎప్పుడైతే మనం ఇన్డెప్త్గా ఇంటెన్సివ్గా ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఇలాంటి బిట్స్ అన్నీ కూడా మనం ఈజీగా సమాధానం పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకే నేను చెప్తూ ఉంటాను, డిఎస్సి అంటే మనం ఎలా చదవాలండి? అట్ట చదవాలి, అట్ట చదవాలి. ఓకే, ఉన్నటువంటి మనకి తెలంగాణ వారికి, ఏపీ వారికి ఓకే మనకి బుక్స్ ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఓల్డ్ బుక్స్ ఇస్తున్నాడు, అలాగే న్యూ బుక్స్ కూడా ఇస్తున్నాడు. ఓల్డ్ అండ్ న్యూ 2 చదవాలి. ఓకే, కేవలం ఒకటే చదువుకొని వెళ్తే కాదండి, ఓల్డ్ న్యూ 2 బుక్స్ చదవాలి. కాబట్టి మనం అనాలిసిస్ చేసేటువంటి బిట్స్ కూడా ఓల్డ్ న్యూ రెండింటిని బేస్ చేసుకొని మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వాటిని మీరు పరిశీలన చేయాలి. చాలామందికి అభ్యర్థులకి ఏ పుస్తకాలు చదవాలో అవగాహన ఉండట్లేదు. ఓకేనా? కాబట్టి ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ 2 చదవాలి, అవగాహన చేసుకోవాలి. రెండిట్లో ఎగ్జామినేషన్లో బిట్స్ అడుగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించాలి మన అభ్యర్థులు. 30 అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే అది ఏమవుతుందండి? విలువ నుంచే మనకి ఉద్దేశాలు వస్తాయి. అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే అది ఉద్దేశం అవుతుంది. విలువ అంటే నిజాయితీ అనేది ఒక విలువ. ఓకే, సమైక్యత అనేది ఒక విలువ, మర్యాద అనేది ఒక విలువ. ఓకే, సహకారం అనేది ఒక విలువ, పరోపకారం అనేది ఒక విలువ, సహనం అనేది ఒక విలువ. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి విలువలు మనకి బోల్డ్ అనేక రకాల వాల్యూస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది అమూర్తంగా ఉన్న విలువ. దీన్ని మూర్త స్థాయిలోకి రాయటువంటి అర్థం ఏంటంటే దీన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో ఫార్మేషన్ చేయాలి. స్టేట్మెంట్ రూపంలో అంటే ఎలా రాస్తా? మూర్త స్థాయిలోకి రాయటువంటి విద్యార్థులలో జాతీయ సమైక్యతను పెంపొందించడం, ఇది మూర్త స్థాయిలోకి రావటువంటి. విద్యార్థుల్లో పర్యావరణ పట్ల అవగాహన పెంపొందించడం, విద్యార్థులలో నాది అనే భావాన్ని పెంపొందించడం, విద్యార్థులలో అంతర్జాతీయ అవగాహన పెంపొందించడం, విద్యార్థుల్లో వివిధ రకాల విలువలను అభివృద్ధి చేసే విధంగా చేయడం, విద్యార్థుల్లో సామాజిక సంస్థల పట్ల అవగాహన పెంపొందించడం, విద్యార్థుల్లో ఓకేనా ఈ విధంగా వాటిని స్టేట్మెంట్ రూపంలో మనం ఫార్మేషన్ చేస్తే వాటిని ఏమంటారంటే ఓకే ఉద్దేశం అంటారు. అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే అది ఉద్దేశం అంట. ఉద్దేశం విలువ అనేవి ఒక కాయనుకున్నటువంటి బొమ్మ బురుసు లాంటివి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉద్దేశాలు విలువలు ఒక కాయనుకున్న బొమ్మ బురుసు లాంటివి. విలువల నుంచే ఉద్దేశాలు వస్తాయి, ఉద్దేశాల నుంచి లక్ష్యాల నుంచి స్పష్టీకరణలు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విలువలు ఎలా, ఉద్దేశాలు ఎలా ఫార్మేషన్ అవుతాయి, ఓకే ఉద్దేశాలు ఏ విధంగా సాధించబడతాయి, ఓకే ఏ విధంగా విలువలు మరి విద్యార్థులు రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఉద్దేశాలకు అనుగుణంగా బోధన జరిగిన తర్వాత వచ్చే ఫలితాలు విలువలు అని చెప్పేసి విలువల్లో ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. ఉద్దేశాలకు అనుగుణంగా బోధన జరిగిన తర్వాత వచ్చే ఫలితాలు విలువలు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఓకే
మనం కరెక్ట్గా సబ్జెక్టు బాగా నేర్చుకుంటేనే ఇవన్నీ కూడా అర్థం కావడానికి అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రా మెటీరియల్ని చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు, మేము చదువుతున్నాం సార్, పుస్తకాలు చదివితే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. మీరు క్లాసెస్ తప్పనిసరిగా వినాలి. క్లాసెస్ వింటేనే మీకు సబ్జెక్ట్ ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత ఈ కింది వాటిని జతపరచండి. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇది ఉద్దేశం అవుతుంది. మరి గమ్యం అంటే అంతిమమైనది, లక్ష్యం అంటే బోధనకు ముందు ఏర్పాటు చేసుకునేది, స్పష్టీకరణ అంటే విద్యార్థి ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును తెలియజేసేది. స్పష్టీకరణ విద్యార్థికి సంబంధించింది, లక్ష్యం ఉపాధ్యాయుడికి సంబంధించింది, ఉద్దేశం గమ్యాలు ఓకే తత్వవేత్తలకి విద్యావేత్తలకు సంబంధించినవి, గమ్యం సుదీర్ఘమైనది, ఉద్దేశం ఓకే సాధించవచ్చు సాధించలేకపోతే లక్ష్యం తప్పనిసరిగా సాధించాలి. స్పష్టీకరణ విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పుని తెలియజేస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మనం లక్ష్యాల స్పష్టీకరణలో మనం క్లారిటీగా నేర్చుకున్నాం. ఈ కింది వాటిని జతపరచండి. 16, 37, 52, 77, 86 5 రకాల సంవత్సరాలు ఇచ్చాడు. వాటి ఎదురుగా ఉన్నటువంటి వాటితో జతపరచమన్నాడు. 16లో సాంఘిక శాస్త్రం, అమెరికాలో విద్యాప్రాంగంలో సాంఘిక శాస్త్రం వచ్చేసింది. 37లో ఉత్పత్తి ఆధారిత విద్య బేసిక్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. 52లో సెకండరీ విద్యా కమిషన్ భారతదేశ విద్యాప్రాంగంలో సాంఘిక శాస్త్రానికి స్థానం ఏర్పడింది. 77లో అర్థశాస్త్రానికి ప్రాధాన్యత ఈశ్వరరావు పటేల్ కమిటీ ఇచ్చింది. 86లో 10 మౌలిక అంశాలు వచ్చేసినాయి. ఓకేనా, సో ఇలాగ ఎగ్జామినేషన్లో ఇట్లా కూడా అనడానికి అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ 16(4) A4 ఎక్కడ ఉంది, ఇక్కడ A4 అనేది ఉంది, సో ఇది లేదు. నెక్స్ట్ 37లో ఉత్పత్తి ఆధారిత విద్య B1 ఎక్కడ ఉంది, B1 ఈ రెండిట్లో ఉంది, సో ఇది లేదు. B1 A4 B1 ఉంది. తర్వాత 52 2 C2, సో కాబట్టి బి అనమాట ఆన్సర్ బి అవుతుంది. చాలా జాగ్రత్తగా ఇలాంటివి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు, చాలా జాగ్రత్తగా వాటిని ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమాజ శాస్త్ర విషయంలో సత్యమైనది కానిది, సోషియాలజీ. సమాజ శాస్త్రం అంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే సోషియాలజీ విషయంలో ఓకే విచ్ వన్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ సోషియాలజీ. సమాజంలో సంఘాల ఏర్పాటు వ్యవస్థీకరణ గురించి చర్చిస్తారు, సమాజంలో సమస్యల పరిష్కారాన్ని అన్వేషిస్తారు, సమాజంలో దురాచారం వాటి గల కారణాలు నివారణ చెప్తారు. సమాజంలో మానవ సంబంధాల అభివృద్ధి గురించి చర్చించేటువంటి శాస్త్రం ఏంటంటే సాంఘిక శాస్త్రం. ప్రధానంగా మానవ సంబంధాల గురించి చెప్తుంది సామాజిక శాస్త్రం కంటే, సమాజ శాస్త్రం కంటే. కాబట్టి మానవ సంబంధాల గురించి చెప్పేటువంటి శాస్త్రం ఏంటంటే సాంఘిక శాస్త్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మోర్ దెన్ 100 ఉమెన్స్ ఆర్ మిస్సింగ్ అనే ఆర్టికల్ రాసింది అమర్త్య సేన్. మరి మార్క్స్ వెబర్ ఏం రాశాడు, పాలిటిక్స్ యాజ్ వొకేషన్ అనేటువంటి బుక్ రాశాడు. ఓకే, అలాగే మనకి మార్క్స్ వెబర్ జర్మనీ విద్యావేత్త మార్క్స్ వెబర్ రైట్. అలాగే కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ అనే గ్రంథం, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథం రాయడం జరిగింది. చాణక్యుడు మన చాణక్య నీతి అనేటువంటి దాన్ని అర్థశాస్త్రం పుస్తకాలు రాయడం జరిగింది. ప్రాథమిక విద్య ఆరోగ్యం ఏదే క్షేత్రం ప్రధాన పాత్ర వహిస్తాను ఉద్ఘాటించిన వారు ఎవరండి, సో ఉద్ఘాటించింది అమర్త్య సేన్. ఇక ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే దాన్ని తప్పనిసరిగా విద్య అనేది కావాలి, హెల్త్ అనేది ఉండాలని చెప్పేసి ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ ఈ కింది వాటిలో ఆశయాలు అనే అంశంతో సంబంధం లేనిది, ఆశయాలు శాస్త్రీయులుగా ఉంటాయి కరెక్టే, ఆశయాలు విద్యా లక్ష్యాలని కూడా అంటారు కరెక్టే, ఆశయాలు మార్గదర్శకాలుగా ఉంటాయి కరెక్టే, ఆశయాలు తప్ప సాధించబడతాయని తప్పు. ఇక్కడ ఆశయాలు సాధించవచ్చు లేక సాధించలేకపోవచ్చు, కాబట్టి 4వ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. 36 ఈ కింది వాటిలో విలువలు ఉద్దేశాల విషయంలో తప్పుగా జతపరిచింది. ఇవన్నీ ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. ఓకే, అలాగే టెక్స్ట్ బుక్స్ ఏదో చదివేసి ఏదో బిట్లు చేసేసి ఎగ్జామినేషన్కి వెళ్తామంటే కుదరదు. ఓకే, మనకి ఏపీలో 22 40 మార్కులకు ఉన్నాయి, 40 బిట్స్ ఉన్నాయి. తెలంగాణలో 16 32 బిట్స్ వస్తాయి. అలాగే 12 బిట్లు అంటే 12 అంటే దాదాపుగా 44 బిట్స్ రావడానికి అవకాశం ఉంది టెట్లో 12 కలుపుకుంటే. ఏపీ వాళ్ళకి ఓకే గురుకుల ఉంది, పీజీటీ టీజీటీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మెథడాలజీ సంబంధించి 20 మార్కులు కేటాయించారు. 40 బిట్లో 40కి 40 మనం పెట్టగలిగే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. రైట్, మీకు సబ్జెక్ట్ పరంగా ఏ డౌట్ వచ్చినా కానీ యూ కెన్ కాల్ మీ 9660684660. ఏ డౌట్ వచ్చినా ఓకే ఫ్రెండ్స్. రైట్, మరి ఈ కింది వాటిలో తప్పుగా జతపరిచింది, తప్పుగా ఉన్న ఏంటని అడిగాడు. ఆశయాలు సాధించాల్సిన గమ్యాన్ని విలువలు ఆశించిన ఫలితాన్ని తెలుపుతాయి కరెక్టే, ఆశయాల నుంచి విలువలు వస్తాయి
ఆశయాల నుంచి విలువలు వస్తాయి, ఆ ఆశయాల నుంచి విలువల నుంచి లక్ష్యాలు వస్తాయి. తప్పు. విలువల నుంచి ఆశయాలు వస్తాయి, విలువల నుంచి ఆశయాలు వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాము, అమూర్తంగా ఉన్న విలువను మూర్త స్థాయిలోకి రాస్తే అది ఉద్దేశం అవుతుంది, లేక ఆశయం అవుతుందని చెప్పాం ఇందాక. కాబట్టి ఇది తప్పు, బి అనేది తప్పు. ఆశయాల నుంచి విలువలు వస్తాయి కాదు, విలువల నుంచి ఆశయాలు వస్తాయి, ఆశయాల నుంచి విలువలు రావు. ఆశయాలు సాంఘిక సాహిత్యం తెలుపుతాయి, విలువలు తత్వశాస్త్రం ప్రకారం వచ్చేవి ఉద్దేశాలు, విలువలు కాదు. తత్వశాస్త్ర ప్రకారము ఈ యొక్క దేశ తత్వ విధానం బట్టి విద్యావేత్తలు తత్వవేత్తలు రూపొందించే ఉద్దేశాలు, విలువలు కాదు. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా తప్పు. ఆశయాలు వాస్తవాలను ప్రతిబింబించాయి, విలువలు ఆశయాలు కాదు. విలువలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి. ఓకే, బోధన తర్వాత వచ్చే ఫలితాలు విలువలు, బోధన తర్వాత వచ్చే ఫలితాలు. ఇది కరెక్టే స్టేట్మెంట్, కాబట్టి ఇక్కడ తప్పు ఉందన్నమాట. కాబట్టి బీసీడీ అనేది తప్పు, ఏ అనేది మాత్రమే కరెక్ట్గా ఉంది. ఇక్కడ బీసీడీ అనేది తప్పుగా ఉందన్నమాట, విలువలకి ఉద్దేశాల మధ్య. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలండి. నెక్స్ట్ 37 విద్యార్థులు అభ్యసనానికి కావాల్సిన పరికరాలను సమకూర్చుకోవడంలో, పరిశీలన సమర్థవంతంగా చేయడంలో, పరికరాలని ఉపయోగించడంలో సంబంధించినటువంటి విలువ ఏదన్నాడు, భౌతిక విలువ, ప్రయోజనాత్మక, సృజనాత్మక. సో ఇది క్రియేటివ్ వాల్యూస్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే పరికరాలను సమకూర్చుకోవడంలో పరిశీలన సమర్థవంతంగా చేయాలి, పరికరాలని జాగ్రత్తగా ఉపయోగించాలి, అంటే క్రియేషన్ అనేది ఉండాలి, క్రియేటివ్ వాల్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ కింది వాటిలో విలువలు విశ్వసనీయత, నాయకత్వము, సహకారము, సమానత్వము, త్యాగనిధి, సమాజసేవ, ఇవన్నీ కూడా వాల్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా వాల్యూసే. అండర్సన్ కార్తోల్ వర్గీకరణలో 4వ వాక్యం. అండర్సన్ కార్తోల్ వర్గీకరణ 2001లో జరిగింది. 2001లో బ్లూమ్స్ టాక్సానమీ జ్ఞానపరంగంలో వీళ్ళు పరిశోధన చేశారు. ఈయన ముఖ్యంగా 6 అంశాలు చెప్పాడు. గుర్తు తెచ్చుకుంటా. 2వది అవగాహన పొందుట, 3 అనుప్రయుక్తం, 4వది విశ్లేషణ, 5వది మూల్యాంకనం, 6వది సృజించడం అనేటువంటి 6 రకాల అంశాలు చెప్పాడు. దీంట్లో మరి ఈ 6 రకాల అంశాల్లో మనకి ప్రధానంగా 4వది ఏదని అడిగాడు. సంశ్లేషణ, మూల్యాంకనం, విశ్లేషణ. 4వది ఏంటి? విశ్లేషణ. మూల్యాంకనం ఏంటది? 5వది. ఓకే, 5వది మూల్యాంకనం. కాబట్టి దీనికి సంబంధించింది ఏంటంటే విశ్లేషణ. మరి 6వది ఏంది? వాళ్ళు చెప్పింది సృజించడం అనేది వాళ్ళు కొత్తగా చెప్పడం అనేది జరిగింది. ఎవరు? అండర్సన్ కార్తోల్ వాళ్ళు. 40 పాఠశాల వస్తు ప్రదర్శనశాల చాలా అవసరం అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఓకే, మ్యూజియం అనేది చాలా అవసరం అని చెప్పింది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్. కెనడా, స్వీడన్ దేశాలు మ్యూజియాలకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఇవి మనకి గ్రాంట్ టెస్ట్ సంబంధించినటువంటి రిమైనింగ్ 20 బిట్స్ అనమాట. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క బిట్స్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి బిట్స్ మీకు తప్పనిసరిగా 50 టెస్టులు నేను కంప్లీట్ చేస్తాను. అలాగే మీకు ఇంకొక 5 గ్రాంట్ టెస్టులు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలంగాణ వాళ్ళు టెట్ సిలబస్ అనేది టెట్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఇచ్చారు. కాబట్టి మనకు ఉన్నటువంటి గ్రాంట్ టెస్టులు ఏదైతే ఉన్నాయో గ్రాంట్ టెస్టులు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, తప్పనిసరిగా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరొక వీడియోలో ఇంకొక క్లాస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.